వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి మాత్రమే కాదు విశాఖను విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాం సీఎం చంద్రబాబు. తమిళనాడులో విజయ ప్రభుత్వానికి బలం, అసెంబ్లీలో ట్రస్ట్ ఓట్ విజయం. బండి సంజయ్ కుమారుడిపై లుకౌట్ నోటీసులు జారీ చేయాలి, తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి కందుల దుర్గేష్. అభివృద్ధి విషయంలో ఒక్క అమరావతిపైనే శ్రద్ధ పెట్టట్లేదని, విశాఖను విశ్వనగరంగా చేస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాజధాని ప్రాంతంలో కిమ్స్ ఆసుపత్రి, వైద్య విశ్వవిద్యాలయం నిర్మాణానికి బుధవారం సీఎం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ అమరావతి ఏ స్థాయిలో ఉంటుందో ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అదే నేను కలలుగంటున్నా. తప్పకుండా చేసి చూపించే బాధ్యత రాబోయే 20 సంవత్సరాల్లో ప్రపంచంలోనూ ఒక మేటైన నగరంగా మన అమరావతి తయారవుతుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం, ఇప్పటికే విశాఖపట్నం విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలసీమ రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ దానిని నిజం చేయాలంటే మీ చేతుల్లో ఉంది. మళ్ళీ మీరు కానీ చేయకపోతే ఇదే మీటింగ్లో వచ్చి భాస్కర్ రావుకి చెప్పా, చేస్తా అన్నాడు, చేయలేకపోయాడని మీ మార్కెట్ క్యాప్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి డెఫినెట్గా నాకు ఒక నమ్మకం ఉంది. చాలా యాక్టివ్గా పనిచేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా క్రియేటివ్ ఐడియాస్ పెట్టాడు. ఆయన చెప్పింది నేను అనేది కాకుండా మనము అనే స్ఫూర్తిని కిమ్స్ తీసుకొచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ కాన్సెప్ట్. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో విజయం సాధించిన అనంతరం ముఖ్యమంత్రి శ్రీ జోసెఫ్ విజయ్ కీలక సందేశం ఇచ్చారు. ప్రజల విశ్వాసమే తన ప్రభుత్వానికి అతిపెద్ద బలమని పేర్కొన్న ఆయన అధికారాన్ని ప్రజాసేవకు వినియోగిస్తామని స్పష్టం చేశారు. యువత, మహిళలు, పేదల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. రాజకీయాల్లో మార్పు కోసం ప్రజలు ఇచ్చిన అవకాశాలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నామని అన్నారు. అవినీతి రహిత పాలన, పారదర్శక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని వెల్లడించారు. நடைபெற்று முடிந்த சட்டமன்ற தேர்தலில் எந்த அணியும் இல்லாமல் தனி அணியாக, தனி சிறப்புமிக்க அணியாக, மக்கள் அணியாக, மக்களை விரும்பும் அணியாக, மக்கள் விரும்பும் அணியாக களம் காண்டோம். 1967 and 1977 தேர்தல்கள் வாயிலாக அமைந்த சாமானியர்களின் அரசை போலவே 2026 சட்டமன்ற தேர்தல் வாயிலாக தமிழக வெற்றிக் கழகமும் சாமானியர்களின் அரசையே அமைக்கும் என்று மக்களிடம் தீர்மானமாக கூறினோம். மக்களும் நம் மீது நம்பிக்கை வைத்து தீர்மானமாக வாக்களித்தனர். வாகை சூடும் அந்த வரலாறு திரும்பியது. விசில் அலை வெற்றி அலையாக மாறியது. ஒரு விரல் புரட்சி விசில் புரட்சியானது. கட்சி ஆரம்பித்த 3 ஆண்டுகளுக்குள் 34.92% 1,72,26,208 வாக்குகளை மக்கள் தந்தனர். தமிழக வெற்றிக் கழகத்தை தனி பெரும் கட்சியாக சட்டமன்றத்திற்கு அனுப்பி வைத்தனர். கட்சி ஆரம்பித்த 3 ஆண்டுகளுக்குள்ளேயே மிக மிக சிறிய அளவில் ஒரு நூல் இழைவில் தனி பெரும்பான்மை கொஞ்சம் தள்ளி போயிருக்கிறது. அதனால் இந்த அரசை சிறுபான்மை அரசு போல யாரும் நினைத்தால்
அதிலும் எங்களுக்கு மகிழ்ச்சியே. நாங்களே சொல்கிறோம், இது சிறுபான்மை அரசுதான். కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత కోరారు. హైదరాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్ విదేశాలకు పారిపోకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి ఫోటోలు బయటపెట్టిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఓవైపు కుమారుడు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వేళ బండి సంజయ్ ప్రధాని మోడీతో వేదిక పంచుకోవడం శోచనీయమని విమర్శించారు. అందుకనే నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే, బండి సంజయ్ గారి కుమారుడు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలో భారతీయ జనతా పార్టీకి ఒక అలవాటు ఉన్నది. ఇట్లాంటి నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని వాళ్ళు దేశం దాటిస్తారు మొదలు. సో బండి సంజయ్ గారి కుమారుడు ఈ దేశం వదిలి వెళ్ళిపోకుండా ఉండడానికి తక్షణమే మన తెలంగాణ పోలీస్ అధికారులు లుకౌట్ నోటీస్ లాంటిది ఇవ్వాలి. అన్ని ఎయిర్పోర్ట్స్లో కూడా వారిని మరి కట్టడి చేసే విధంగా ప్రయత్నం చేయాలి. మొట్టమొదలు ఆ పని చేసినట్టయితే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఒక విశ్వాసం వస్తుంది. పారదర్శకంగా మరి మంచి విచారణ జరుగుతుంది అనేటటువంటి విశ్వాసం ఒకటి వస్తుంది. ముందు తనను కట్టడి చేసిన తర్వాత మరి అమ్మాయి వాళ్ళ మీద వీళ్ళ మీద అమ్మాయి వాళ్ళు రకరకాల కేసులు పెట్టుకున్నారు. అది కోర్టు చట్టం ఎట్లా డిసైడ్ చేస్తే అట్లా జరుగుతుంది. కానీ ముందు తను బయటకు వెళ్లకుండా చూడాలి, పోలీసు వాళ్ళు విశ్వాసాన్ని కల్పించాలి. రెండవది, కొన్ని పార్టీల వాళ్ళు ఒక ట్వీట్ వేసేసి మొత్తం సమస్యను ఏదో పరిష్కారం చేసినాము అనేటటువంటి ఆలోచనతోని అవాకులు చెవాకులు నా మీద వాగుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. ఒక ఆడపిల్ల విషయం వచ్చినప్పుడు, అది కూడా ఒక మైనర్ అమ్మాయి విషయం వచ్చినప్పుడు, సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ప్లేస్లో ఉన్న ప్రతి ఒక్కరం కూడా కొంత సంయమనం పాటించాలి. సోషల్ మీడియాలో ఏది పడితే అది వాగితే ఆడపిల్లలకి ఎక్కువ నష్టం జరుగుతుంది. మన సమాజం ఇప్పటికి కూడా రేపు పొద్దున బండి సంజయ్ గారి అబ్బాయి దోషి కాదు అని తేలినా, దోషి అని తేలినా సమాజం మగపిల్లల్ని క్షమిస్తుంది, కానీ ఆడపిల్లలకు మాత్రం కంప్లీట్గా లైఫ్ బర్బాద్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్న అత్యుత్సాహంతో ఏం జరిగింది, బండి సంజయ్ వారి సైడ్ నుంచి వాళ్ళు ఆ ఆడపిల్ల మొత్తం వీడియోలు, ఫేసులు, ఫోటోలు మొత్తం బయట పెట్టారు. అంటే ఒక అమ్మాయి, ఆమె మైనరో కాదో అనేటటువంటి చర్చ ఉంది. ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడానికి ఇవాళ డైరెక్ట్గా బీఆర్ఎస్ పార్టీయే కారణం. ఏం అవసరం ఉంది, అంత అత్యుత్సాహం ఏముంది? ఇష్యూ సాల్వ్ చేయనియండి. మాట్లాడుతున్నారు కదా, డెఫినెట్గా ఆడపిల్ల పక్షమే ఉంటాం. మన తెలంగాణ సమాజంలోనే అది ఉన్నది, ఆడపిల్ల పక్షమే ఉంటాం. కానీ ఇవాళ ఆడపిల్ల జీవితం నాశనం అవడానికి కారణం ఎవరు? ఎందుకు అమ్మాయి ఫోటోలు బయటికి రావాలి, అమ్మాయి వీడియోలు బయటికి రావాలి? నేను పోలీస్ శాఖ వారిని కోరుతా ఉన్నాను, ఎవరెవరైతే ఆ అమ్మాయి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసిండ్రో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేయండి, వారిని ఖచ్చితంగా అరెస్ట్ చేయండి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేటట్టుగా పోస్టులు పెట్టి, వీడియోలు పెట్టి, వాళ్ళ ఫ్రెండ్స్తో ఉన్నప్పటి ఈ ఫోటోలు అన్నీ బయట పెట్టినటువంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆన్లైన్ ఫార్మసీలు భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా బంద్ కు కెమిస్ట్రీలు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా కెమిస్టులు మే 20 బంద్ లో పాల్గొనున్నారు. అక్రమ ఈ ఫార్మసీలు ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఏఐఓసిడి ఆరోపించింది. చిన్న కెమిస్టుల జీవనాధారం ప్రమాదంలో పడుతుందని సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. నమస్కారం. మేము ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్, తిరుపతి జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం గారు, తిరుపతి మెడికల్ హోల్సేల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమార్ గారు, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మామూలుగా ఈ క్రానిక్ డిసీజ్కి అంతా కూడా 5 టాబ్లెట్స్ 10 టాబ్లెట్స్ ఇవి ఎప్పుడైనా ఏ ఫీవరు. సుబ్రహ్మ గుప్తా గారు, నమస్కారం. సుబ్రహ్మ గుప్తా గారు, ఈయన ఆనరబుల్ జనరల్ సెక్రటరీ గారు. ఈయన నరసింహారెడ్డి గారు, తిరుపతి జిల్లా ట్రెజరర్ గారు, మరియు తిరుపతి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం, మా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ నిర్ణయానుసారం మే 20వ తేదీన ఆల్ ఇండియాలో మెడికల్ షాపుల బంద్ సంపూర్ణంగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగినది. ఆ నిర్ణయానుసారం 12.4 లక్షల కెమిస్టులు ఇండియాలో ఉన్నారు. ఆన్లైన్ ఫార్మసీలకి నియంత్రణ లేకుండా, డిస్కౌంట్ విధానాలు ఒక పద్ధతి లేకుండా, డోర్ డెలివరీలు ఎట్లా అంటే అట్లా ఇచ్చేస్తూ మందులు మిగిలిన కమోడిటీస్ లాగా చేసేదానికి వ్యతిరేకంగా ఈరోజు మే 20వ తేదీ మేము బంద్ నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఈ 12.4 లక్షల మంది కెమిస్టులకి 5 కోట్ల మంది ఆధారపడిన కుటుంబాలన్నీ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తమిళనాడు రాజకీయ పరిణామాలపై ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళిగం పార్టీ సాధించిన ఫలితాలపై వైసీపీ శ్రేణులు చేస్తున్న హడావిడిని తీవ్రంగా తప్పుపట్టారు. పక్క రాష్ట్రంలో ఎవరో గెలిస్తే ఇక్కడ వైసీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ తీరు చూస్తుంటే ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్న సామెత గుర్తుకు వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అసలు సంబంధం లేని విషయాల్లో వేలు పెడుతూ క్రెడిట్ తీసుకోవాలని చూడటం వారి దిగజారుడుతనానికి నిదర్శనం అని మండిపడ్డారు. తమిళనాడు రాజకీయ నేపథ్యం వేరని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరని ఆయన స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల రాజకీయాలను ఒకే ఘాటున కట్టడం లేదా కలపాలను చూడటం కేవలం మూర్ఖత్వమే అవుతుందని దుర్గేష్ తో పలికారు. అది ఏ రకంగానూ సంబంధం లేని విషయం అని అందరూ చెప్తూ ఉన్నారు. మనకి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసింది లేదు, అక్కడ వాళ్ళు ఈ ఫోటో వాడుతున్నది లేదు. ఏదో ఒకటి మ్యారేజ్కి పిలిస్తే కట్సిసేక్ మ్యారేజ్కి వచ్చారనేటువంటి మాట వినపడతా ఉంది. దాన్ని వాళ్ళు పొలిటిసైజ్ చేసి దాన్ని పోల్చుకుని మేమేదో వాళ్ళు మేము ఒకటే అనేటువంటి విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదు. అది హాస్యాస్పదం. దానికి ఏంటంటే ఏదో చెప్తారు కదా, ఊళ్ళో ఎవరికో పెళ్ళి అవుతుంటే ఇంకేదో వాళ్ళు ఆనందం పడ్డాయి అనేటువంటి విధంగా ఉంటుంది. అటువంటి విధానంగానే చూడాలి తప్పితే దాన్ని వాళ్ళు అక్కడ జరిగినటువంటి కండిషన్స్ వేరు, ఆ పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు, ఇక్కడ పొలిటికల్ సిచ్యువేషన్స్ వేరు. దాన్ని వాళ్ళు అన్వయించుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుందనేటువంటి వాళ్ళు విజయ్ హీరోగా సింగిల్ గా పోటీ చేసి గెలిచాడు. అయితే పవన్ కళ్యాణ్ అయితే లేదు చెప్తున్నారు. రోజా అయితే కామెంట్ చేసి ఏ విధంగా చూడొచ్చు? ఇవన్నీ ఇప్పుడు మీకు వచ్చింది మనం వేరే విషయం అయినా కూడా ఇంకోటి కూడా చెప్తాను. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఇక్కడ రాజకీయ నేపథ్యం వేరు, అక్కడ రాజకీయ నేపథ్యం వేరు. అలా పోల్చడం అనేది సరైనది కాదు. అలా అయితే ప్రతి రాష్ట్రంలో చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ మనం రాష్ట్రానికి అన్వయించుకోవడం, పోల్చుకోవడం అనేది కరెక్ట్ గానే కాదు. ఇక్కడ నేపథ్యం ప్రకారం మాట్లాడుకున్నాం, ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల ప్రకారం మాట్లాడుకోవాలి తప్పితే వేరేగా మాట్లాడడానికి లేదు. మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ లో నేపాలీ ముఠా చోరీపై బాధితురాలు సోదరుడు పలు విషయాలు వెల్లడించారు. కౌకూరు గోల్ఫ్ ఎన్క్లేవ్ లో విశ్రాంత ప్రొఫెసర్ మురళీధర్ మోహన్ భార్య డాక్టర్ విజయలక్ష్మిని బంధించి 75 తులాల బంగారం, 20 కిలోల వెండి, కొంత నగదు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. ఇంట్లో నమ్మకంగా పనిచేస్తూ చోరీకి ఒడిగట్టారని చెప్పారు. దోపిడీకి సహకరించకపోతే చంపేస్తామని బెదిరించారని, గొడ్డలతో అల్మరాలు పగలగొట్టారని ఆయన వెల్లడించారు. క్యాష్ వెహికల్ తోనే పారిపోయారు. మొత్తం వాళ్ళని కట్టేసి మా బావగారికి మొత్తం మంది ఇచ్చారు. వాళ్ళను ఒక రూమ్లో వేసేసి బయటకి లాక్ చేశారు. ఇక మొత్తం మెయిన్ సీసీ కెమెరాలు ఉన్నాయన్నీ పీకేసి ఆ డీబీఆర్ అన్ని వాటర్లు వేసేసి మొత్తం ఉన్న ఏం దొరికినాయి అన్నీ లూటీ చేసుకొని ఒక 4-5 అవర్స్లో వాళ్ళు పారిపోయారు. నిన్న వాళ్ళు వీళ్ళు 15 days ఏప్రిల్ 24th వచ్చారు. వాళ్ళ ఆధార్ కార్డు లేదు. ఒకడైతే నేపాలీ భీమ్ అన్నట్టు ఉన్నాడు ఏజెంట్, వాళ్ళ త్రూ వచ్చారు. అయితే రాత్రి నేను వీళ్ళకు అసలు ఓసలేదు, మా బావకి లిక్విడ్ ఇచ్చారు. రాత్రి అంతా వాళ్ళ కరెంట్ అంతా మెయిన్ ఆఫ్ చేశారు. వాళ్ళు అదే ఒక బెడ్రూమ్లో ఉండే. ఆ బెడ్రూమ్లో వీళ్ళే కట్లు ఉన్నాయి కదా, ఒకళ్ళు చేసుకొని ఊడదీశారు. నిన్న మార్నింగ్ నుంచి పిలుస్తుంటే ఎవరు పలకడం లేదు. లాస్ట్ 3 o'clock ఒక అబ్బాయి రోడ్ పడుతుంది కాబట్టి అబ్బాయి ఆ సైడ్ వస్తే మా బావగారు పిలిస్తే వాడు వచ్చి చూస్తే అన్ని లాక్ ఉన్నాయని వాడు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను. వచ్చి 100 నెంబర్ పోలీస్కి ఫోన్ చేసి వాళ్ళందరూ వచ్చి డీసీపీలు కమిషనర్ వచ్చి అంతుంది వాళ్ళని ట్రాక్ చేస్తున్నారు. ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయింది. వాళ్ళ లేడీ ఫింగర్ ఆల్రెడీ ఆమె 3 years కింద మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అదే ఇలాంటిది క్రైమ్ చేస్తే ఆమె జైలు కూడా పోయిందంట. ఆమె ఇక్కడ ఏం చెప్పింది, మమత అని చెప్పింది, కానీ ఆమె ఒరిజినల్ పేరు మీనా బహదూర్. సో ఆల్రెడీ షీ ద డెడెడ్ క్రిమినల్. ఆమె ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయింది, మొయినాబాద్ జైలు కూడా పోయిందంట. నిన్న ఆమె ఫింగర్ ప్రింట్స్తో ట్రాక్ అయింది.
సో పోలీసు వాళ్ళు అయితే బాగా కోఆపరేట్ చేస్తారు, ట్రేస్ అవుట్ అయ్యి ట్రై చేస్తారు. ఆల్మోస్ట్ 75 తులాస్లో ఒకటి డైమండ్ నెక్లెస్లు, ఒక ఎమరాల్డ్ నెక్లెస్, ఒక రూబీ నెక్లెస్ పోయింది. స్వర్ణాంధ్ర లక్ష్యంగా గారలో స్వచ్ఛ పథం కార్యక్రమం పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకర సమాజానికి పునాది. శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గోండు శంకర్ గార మండలంలోని తూలుపు పంచాయతీ పరిధిలోని సిఎస్పి రోడ్డులో బుధవారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన స్వచ్ఛ పదం కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొని పరిశుభ్రత కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రతి బుధవారం గ్రామ పంచాయతీ పరిధిలో గల రహదారులు మరియు రోడ్ల పరిశుభ్రతను చేపట్టాలని ఆయన కోరారు. స్థానిక ప్రజలు, అధికారులు, నాయకులతో కలిసి రహదారుల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పరిశుభ్రతతో పాటు పచ్చదనం పెంపొందించేందుకు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని అన్నారు. ప్రజలు ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ద్వారా మాత్రమే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. యువత స్వచ్ఛతా కార్యక్రమాల్లో ముందుండి గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రతి ఇంటి వద్ద పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళలు, యువకులు, స్వచ్ఛంద కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సనాతన ధర్మంపై మాట్లాడిన వారిని ప్రజలు ఎప్పటికప్పుడు తిరస్కరించారని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అవమానించేలా మాట్లాడితే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. గతంలో సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన నాయకులు రాజకీయంగా నష్టపోయారని గుర్తు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే ప్రజల్లో పూర్తిగా ఆదరణ కోల్పోయే పరిస్థితి వస్తుందని అన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను కూడా భానుప్రకాష్ రెడ్డి తప్పుపట్టారు. పుట్టడమే మనం చేసుకుంటే అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఇలాంటి పరిస్థితిలో కొందరు మూర్ఖులు, దుర్మార్గులు సనాతన ధర్మంపై దాడి చేస్తున్నారు. సనాతన ధర్మంపై అవహేళనగా మాట్లాడుతున్నారు. సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తానని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఉదయనిధి స్టాలిన్. బాబు ఉదయనిధి, నీ పేరులోనే ఉంది ఉదయ్ అంటే సూర్యుడు. నీ పార్టీ గుర్తులోనే ఉంది ఉదయించే సూర్యుడు. సూర్యుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. సూర్యచంద్రుడు ఉన్నంత వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఆపలేరు. బుద్ధి తెచ్చుకో. నీ మాటల కారణంగానే నీ తండ్రి ఓడిపోయారు. నీ మాటల కారణంగానే నీ పార్టీ ఓడిపోయింది. నీ మారిగా మాట్లాడుతూ పక్క రాష్ట్రమైనటువంటి కేరళలో జెండా ఎగిరిపోయింది. వెస్ట్ బెంగాల్లో మమత ఎగిరిపోయింది. సనాతన ధర్మాన్ని ఎవరెవరు అవహేళనగా మాట్లాడుతున్నారో వారందరికీ హిందువులు గట్టిగా బుద్ధి చెప్పారు.
ఇంకా నీకు బుద్ధి రాకుండా సిగ్గు లేకుండా నిన్న అసెంబ్లీలో మాట్లాడతావా? నేను నిన్న ఇప్పుడు యూట్యూబ్లో చూడడం జరిగింది, వస్తా నీ ఫోటోకి చెప్పులతో కొడుతున్నారు ప్రజలు. నువ్వు కనపడితే నేరు కొడతారు. ఆ విధంగా ఉంది ప్రజల్లో. సనాతన ధర్మం జోలికి వస్తే ఖబర్దార్, జాగ్రత్త. తమాష అనుకుంటున్నావా? నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం సరిపోతుందిలే, ఎవరు ఏం అనుకోరులే, ఎవరు ఏం అనర్లే అని చెప్పి నోరు అదుపులో పెట్టుకో ఉదయనిధి. వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీ మాటలు వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వారు అలా మాట్లాడేటప్పుడు విజయ్ గారు కూడా మౌనంగా ఉండడం, మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. మౌనానికి అర్థం ఏమిటని వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ఇది మంచిది కాదు అని చెప్పి చెప్పాల్సింది పోయి వారు కూడా మౌనంగా ఉండడం, ఆ మౌనానికి అర్థం ఏమిటని చెప్పి వారిని కూడా ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా నేను 2-3 సందర్భాల్లో మన స్టాలిన్ సతీమణి గారిని పద్మావతి అమ్మవారి ఆలయంలో, తిరుమల ఆలయంలో నేను చూడడం జరిగింది. ఎంతో భక్తితో, మిత్రులారా, ఎంతో భక్తితో ఆ మహాతల్లి స్వామివారి దర్శనానికి, అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. నీ తల్లిగారిని అడిగేయా సనాతన ధర్మం అంటే ఏమిటో, సనాతన ధర్మంలో ఉన్నటువంటి విలువలు ఏమిటో ఒకసారి ఇంట్లో మీ తల్లిగారిని అడుగు, చెప్తారు. ఇంట్లోనే మార్పు తేలేని నోడివి సమాజంలో మార్పు తీసుకురాగలుగుతావా స్టాలిన్? నువ్వు ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్ప. అది నాకు అర్థం కావట్లేదు. ఇది ఇంట్లో చేస్తే ఒప్పు, బయట చేస్తే తప్ప. ఆ మహాతల్లి ఎంత, అసలు నేను ఆశ్చర్యపోయా. ఎవరు తిరుమలలో అడిగితే చెప్పారు వారు స్టాలిన్ గారి సతీమణి అని. సనాతన ధర్మం విలువలు తెలుసుకో ఫస్ట్ నువ్వు. నీకు కావాలంటే బుక్ పంపిస్తాను నేను. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నామని చెప్పి అనుకుంటున్నా నేను. తెలిసి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నామని చెప్పి అనుకుంటున్నాను నేను. ఇవి మంచిది కాదు మాటలు. రాబో రోజుల్లో నీకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇప్పటికే నీకు నీ పార్టీకి ఉదయించే సూర్యుడిని పెట్టుకున్నావు, నీ పార్టీ గుర్తు అస్తమించేశారు నిన్ను. నీ చాప్టర్ క్లోజ్. ఇంకా తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్ అనే నేను అనే మాట భవిష్యత్తులో నువ్వు అనలేవు. ఇప్పటికేదో గుడ్డిలో మెల్లగా వచ్చేసావు. ఉదయనిధి స్టాలిన్ అనే నేను అనే మాట నిన్ను అవకాశం వీరు. ఇంకా తమిళనాడు ప్రజలు ఖచ్చితంగా దీని మీద భారీ ఎత్తున చర్చ జరుగుతుంది, ప్రజల్లో చర్చ జరుగుతుంది. మీరు కానీ గమనించినట్టయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ మధ్య ఎవరెవరు పొగరగా, ఎవరెవరు హిందూ ధర్మం పట్ల అవహేళనలుగా మాట్లాడినారో వాళ్ళందరికీ ప్రజలు ఓటనే ఆయుధంతో బుద్ధి చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మలేరియా సీజనల్ వ్యాధుల నివారణపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. జియమ్మ వలస మండలం గొర్లివలస గ్రామంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలోని ఎంఓడీలు, పంచాయతీరాజ్ అధికారులు, వైద్య సిబ్బందితో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే, జూన్, జూలై నెలల్లో మలేరియా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జిల్లా స్థాయిలో లార్వా వేట కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 9 మలేరియా కేసులు నమోదయ్యాయని తెలిపారు. లార్వా పెరిగే ప్రాంతాలను గుర్తించి ఆయిల్ బాలింగ్ వంటి చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. త్వరలో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. నాటు వైద్యాలపై ఆధారపడకుండా ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. అలాగే మే నెలలో వాగు పండుగ నిర్వహించాలని సూచించిన కలెక్టర్ మన్యం జిల్లాను అభివృద్ధి చెందిన జిల్లాగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాటు వైద్యం నిర్మూలనపై నాటికలు ప్రదర్శించి ప్రజల్లో అవగాహన కల్పించారు. తెలుసు మనమే ఎక్కువైపోయి సోపులు లేవు వాళ్ళ కాలంలో, వాళ్ళు హెల్తీగా ఉన్నారు. సోపులు వచ్చి మనం ఏం చేసాం, సగం పని చేసాం, రెండో పని చేయలేదు. ఏంది రెండో? మండల అధికారులు, హెల్త్ సిబ్బంది, గిరిజన సంఘాల నాయకులు వచ్చింది ఎండిపోతుంది 3 గంటల్లో. అది కూడా మరీ ముఖ్యంగా మన వాళ్ళకైతే ఇప్పుడు జీడిపిక్కలు అయిపోయినట్లుంది సీజన్. అయితే
ఈ సీజన్ వల్లనే ఎక్కువ. నర్సంపేటలో నిర్వహించిన ఎంసీపీఐ భారీ ప్రదర్శన బహిరంగ సభలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మద్దకాయల అశోక్ ఓంకార్ మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న దోపిడీ అసమానతలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు సామాజిక శక్తులు ఐక్యతే ప్రత్యామ్నాయమని అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు దేశానికి ప్రమాదకరమని విమర్శించారు. కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ పాల్గొన్నారు. సభలో కళారూపాలు విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. అన్ని వర్గాల ఉద్యోగస్తులకు అన్ని రకాల వర్గాల వారందరికీ కూడా వారి పక్షాన చట్టసభ లోపల పోరాడి చట్టాలు చేయించిన ఘనత ఉన్నది. ఆ రకంగా వారు చేసే సేవ ఆ తర్వాత చేశారు. వారి ప్రజలంతా అసెంబ్లీ ఏకైక ఓంకార్ గారిని అనడం జరిగింది. మరి ఆ రకంగా వారు ఏదైతే కాంట్రిబ్యూషన్ సమాజానికి అటువంటి చైతన్యం తీసుకుని రావాల్సిన ఈ సందర్భంగా ఒక ఆదర్శం జీవితం వాటిని ఇవాళ ఉన్న అవినీతి రాజకీయ నాయకులు కానీ ఆఖరికి వార్డు మెంబర్ అయినా కౌన్సిలర్ అయినా కూడా ఏ రకంగా అవినీతిలో పాల్గొన్నారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ రకంగా రాజకీయ ప్రజలందరూ కూడా అలాగే వర్గ పోరాటాలు, సామాజిక పోరాటాలు, దళిత పోరాటాలు, సామాజిక మార్క్సిజం, అంబేద్కర్ పెరియార్ ఆలోచన విధానాన్ని జమిలీ పోరాటాలు ఇవి ఇప్పటివరకు నా బుల్టన్ అప్డేట్స్. నమస్తే.